హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఇండిపెండెంట్ ఉమెన్ అంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా మనకు మనం సంపాదించుకున్నప్పుడు దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా 1000 రెట్లు హ్యాపీనెస్ ఉంటుంది కదండి. ఇప్పుడు చాలామంది ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. రీల్స్ చూడొచ్చు. ఫోన్ చూడడంలో తప్పే లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన కంటెంట్ మనం తీసుకొని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం కూడా ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా రీల్స్ చూస్తూ షార్ట్స్ చూస్తూ అలా టైం పాస్ చేయకుండా మనం కూడా ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. బయటికి వెళ్ళి పని చేయాల్సిన పని లేకుండానే ఇంట్లోనే ఉండి చక్కగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని మంచి కంటెంట్ ఉంటే మనం కూడా ఎర్న్ చేసే ఛాన్స్ అనేది ఉన్నది. కాబట్టి చాలామంది నేనేం చేయగలను, నేనేం చేయలేను, నా వల్ల అయితే ఏమీ కాదు, నాకు చదువు లేదు, లేదంటే నాకు పిల్లలు ఉన్నారు, నేను ఏమీ చేయలేను, నేను బయటికి వెళ్ళి నా వల్ల అయితే ఏమీ కాదు అని వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగా టైం వేస్ట్ చేసేస్తారు. కానీ ఈ 2026లో అయినా మీకు మీరే మోటివేట్ చేసుకొని మనం ఏదో ఒకటి ముందు స్టెప్ వేయాలి. ఎందుకండి స్టెప్ వేయాలంటే నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను ఎక్కడి నుంచి తెచ్చి ఏం చేయగలను, బిజినెస్ ఏదైనా ఏం చేయగలను అని అనుకోవచ్చు. ఇప్పుడు నిజమే, బిజినెస్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు కావాలంటే ఎవరిని అడగాలి? మన హస్బెండ్నో ఎవరో ఒకరిని అడగాలి. దానికన్నా మన చేతిలోనే ఉన్న ఈ మొబైల్ యూజ్ చేసి ఖాళీగా ఉన్నప్పుడల్లా మనం మొబైల్ చూస్తూ రీల్స్ చూస్తూ టైం అలా నెట్టేస్తూ ఉంటాం కదా. అదే టైంలో మనము యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని చక్కగా మంచి కంటెంట్ చేస్తే తప్పకుండా మనకు కూడా మనమే సంపాదించుకునే స్టేజ్లోకి వెళ్ళొచ్చు. మనం మన హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి లేదంటే మన పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి నా వల్ల అయితే ఏమీ కాదు అనుకునే కన్నా ఏదో ఒకటి మంచి కంటెంట్ తీసుకొని, మీకు వంటలు వచ్చు అనుకోండి, చక్కగా దాన్నే ప్రజెంట్ చేసి చూపిస్తే ఈరోజు రాలేదు కదా వ్యూస్ అని ఆగిపోతే ఏమీ అవ్వదు. కష్టపడితేనే మనకి ఫలితం ఉంటుంది. అది తెలుసు కదా. మనం ఇంకా నా వల్ల అయితే ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను అనుకుంటూ కూర్చోవడం కన్నా ఏదో ఒకటి స్టెప్ తీసుకోవడం ద్వారా మనకి సక్సెస్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ 2026లో అయినా మన చేతిలో ఉన్న మొబైల్ యూజ్ చేసి కొత్తగా మనం ఛానల్ స్టార్ట్ చేసి ఏదో ఒకటి